అందరికీ నమస్కారం అండి. మొదలుగా కాంగ్రెస్ పార్టీకి ఈ పొద్దు గంగాధర్ నెల్లూరుకు నేను రావాలంటే నన్ను ఎవరు పిలువులా, నువ్వు రా అని చెప్పి నన్ను పిలువులా ఎవరు. నేను ఈ పొద్దు మొన్న షరీములమ్మ గారిని చూడాలా, వాళ్ళ జతలో ఎక్కడన్నా ఒక్క దగ్గర నేను జనాల దగ్గర మాట్లాడాలా, వాళ్ళు చేస్తా ఉండే పోరాటానికి నా బెంబలం ఇయ్యాలా. కోలార్ నేను ఎమ్మెల్యేగా ఉండి కోలార్ని ఇంకా వచ్చి వాళ్ళకి బెంబలం, ఎందుకంటే మన చిత్తూరు కోలార్ పక్కన ఉండేది, ఆ బెంబల మీద వెళ్ళాలని వచ్చినానే కానీ నన్ను ఎవరు పిల్లలు ఎవరైనా పిలిచారు అడగండి, ఇక్కడ ఎవరు పిలవలేదు నన్ను. కానీ ఇప్పుడు నేను కోలార్ని ఇంకా నేను ఎక్కడ మండ్యాలో ఉంటే, నేను మైసూరు దగ్గర ఉంటే అక్కడిని ఇంకా హెలికాప్టర్ తీసుకొని కోలార్ లో వచ్చి ల్యాండ్ అయ్యి కోలార్ని ఇంకా బై రోడ్ వచ్చింది. నేను ఇక్కడికి బై రోడ్ వచ్చి అమ్మవారికి సపోర్ట్ చేయాలా, అమ్మ చేతిలో ఉండాలా. అమ్మగారికి కాంగ్రెస్ పార్టీ అంటే ఏమేమి చెప్తాను. మొదలుగా ఇక్కడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ అన్న గారికి, అదే రీతి తాలూకా అధ్యక్షులు ఇక్కడ మన యుఎన్ఎస్యు కాంగ్రెస్, రైతుల కాంగ్రెస్, మన మైనారిటీ కాంగ్రెస్, ఎస్సీ ఎస్టీ కాంగ్రెస్ అంత అధ్యక్షులకి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తాను. కానీ చాలా సేపు మాట్లాడను, అమ్మగారు మాట్లాడాలని మీరు అని అంటారు, తక్కువగానే మాట్లాడతాను నేను. ఏమంటే ఈ పొద్దు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఏమంటే సింపుల్ గా చెప్తారు. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, అందరికీ తెలిసింది కదా. ఇదంతా స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈ భారతదేశానికి ఇంటర్నెట్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, కారు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈ దేశానికి రోడ్లు చేసింది కాంగ్రెస్ పార్టీ, ఈ దేశానికి రైల్వే రోడ్లు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎట్లా అంటే పెద్దలు ఓ మాట చెప్తారు, ఏమంటే కోడి గుడ్లు పెట్టింది అంటారు. కోడి గుడ్లు పెట్టింది పిల్లలు చేసేటానికి వీళ్ళంతా వచ్చి తినేసినారు ఆ కోడి గుడ్లని. కానీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వద్దు, ఈ దేశానికి ఏమన్నా చేసినది ఉంది అంటే టీవీని ఇంకా ఫ్యాన్ ఇంకా కరెంట్ ఇంకా ఏషియాకే ఫస్ట్ కరెంట్ వచ్చింది నా కాన్స్టిట్యున్సీకి. ఏషియా అంటే తెలుసు కదా, మన ఏషియాలోనే ఫస్ట్ కరెంట్ వచ్చింది శివన్ సముద్రానికి ఇంకా ఫస్ట్ కరెంట్ వచ్చింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్ కి అంటే బంగారు గనులకి కరెంట్ వచ్చింది మొదలు. ఆ పొద్దులో మన కాంగ్రెస్ పక్షానికి టి చెన్నయ్య అనే వ్యక్తి ఆ ఒక పెద్ద మనిషి కోలార్ కి కరెంట్ తెచ్చినాడు ఆ పొద్దు అయినా. కానీ ఎవరో కాంగ్రెస్ పార్టీ టి చెన్నయ్య కాంగ్రెస్ పార్టీ సంవిధానం రచన చేసినట్లు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ సంవిధానం స్వీకరించే దాంట్లో ఒక మెంబర్ గా ఉన్నట్లు టి చెన్నయ్య గారు అట్లా ఒక కాన్స్టిట్యున్సీలో నేను గెలిచిండేవాడు. ఈ పొద్దు నేను సెకండ్ టైం ఎమ్మెల్యే, నేను సెకండ్ టైం ఫస్ట్ ఒక దగ్గర రెండోసారి ఒక దగ్గర నేను ఎమ్మెల్యే అనేది సపరేట్ ఫస్ట్ ముల్బాగ్ వచ్చాడు, వాడు చెప్తాడు ముల్బాగాలు అంటాడు. కరెక్ట్ ముల్బాగులు అంటే మన పొలంనేరు బార్డర్, పొలంనేరు ముల్బాగులు రెండు అటాచ్. సెకండ్ నేను కోలార్ లో గెలిచింది ఎలక్షన్ కి, కోలార్ లో ఎమ్మెల్యే అయింది ఇప్పుడు. కానీ ఈ పొద్దు కాంగ్రెస్ పార్టీకి భారతదేశంలో ఏడన్నా కానీ ప్రతి ఒక్క విలేజ్ లో ఒక మనిషి కాంగ్రెస్ పార్టీకి ఉంటారో. ఏరే పార్టీకి ಯಾವ పార్టీకి నీకు అన్ని విలేజ్ లోనూ చిక్కదు, నీకు కాంగ్రెస్ పార్టీకి ఒక్కదానికే అన్ని విలేజ్ లోనూ చిక్కేది. కానీ ఈ పొద్దు ఈ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఈ పొద్దు ఇంత పెద్దగా మీరంతా చేరి మాట్లాడాలంటే దానికి కారణము మన పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదమే, మనకందరికి ఆయన ఆశీర్వాదమే. కానీ నేను చెప్తా అయిపోతూ తప్పు చెప్పే ఇష్టం తెలీదు. నా ఒక క్యారెక్టర్ నా గురించి తెలుసుకోండా. నా లైఫ్ లో నేను ₹1 కరప్షన్ కాదు, నేను దుడ్లు చేసేవాడు కాదు. దుడ్ల వస్తువులో ఉండేది చాలు, ఉండేది దుడ్లు తను చేసుకోపోతా ఉంటుంది. కానీ లైఫ్ లో ₹1 లంచం లేకుండా చేస్తా ఉండేది. మీరు ఆడైనా తెలుసుకోవచ్చు, మా కోలార్ డిస్టిక్ లో నేను చాలా నియత్గా పోతా ఉంటాను. కానీ మా నాన్న 95 జూన్ 2వ తారీఖు తీరిపోయి మా నాయన. ఆపద నా కంట్లో నీళ్ళు రాలా. ఏమిటంటే మా నాయన సచ్చినా కూడా ఇదే ఎలక్షన్ లోనే మా నాన్న మర్డర్ అయింది ఆపద్దు. కానీ నా కంట్లో నీళ్ళు రాలా మా నాయన చచ్చినప్పుడు. ఏమిటికంటే బతికినా మా నాయన పుల్లెకి బతికినాడు రా. ఏమిటి నా కంట్లో మాకేమి తక్కువ చేసినాడు అని మేము మా నాయన పైన చేస్తాం. అదే మన అన్నయ్య గారు రాజశేఖర రెడ్డి గారు తిన్నప్పుడు నా కంట్లో నీళ్లు పెట్టుకున్నా. కానీ ఏమిటి పెట్టుకోండి, ఈ పొద్దు మీరంతా ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలా. ఆయన ఆంధ్రప్రదేశ్ కి ఏమీ తక్కువ చేయలేదు, ఆయన అన్ని బాగా పెట్టినాడు. కాబట్టి మనం ఈ పొద్దు ఆయనకి నమస్కరించి కాంగ్రెస్ పార్టీని మీరు సపోర్ట్ చేయాలని చెప్తాం మేము. కాంగ్రెస్ పార్టీ దేశానికి ఈ పొద్దు ఎన్ఆర్జీ వర్క్స్, ఎన్ఆర్జీ తెలుసు కదా, మహాత్మా గాంధీ గ్రామోద్యోగ ఖాతాలో ఉంది కదా యోజనే, దాన్ని ఈ పొద్దు ఉండేవాళ్ళు దాన్ని చంపేస్తా ఉంటారు. దాన్ని ఏమింటే దాన్ని ఒక్కొక్కటే నరాలు కట్ చేసి రైతుల్ని పాడు చేయాలా, రైతులకు ఎన్ఆర్జీ వర్కులు చిక్కకూడదు, రైతులకు కూలీ చిక్కకూడదు, రైతులకు అన్యాయం చేయాలని ఈ పొద్దు ఎన్ఆర్జీ వర్కులు కూడా పాడు చేస్తా ఉంటారు. మీరు ఎట్లా ఎంత బొమ్మనా ఉంటారు. దీన్నంతా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మనం రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినట్లా మన రాజశేఖర రెడ్డి అన్నగారు ఉన్నప్పుడు ఇచ్చింది ఆ కాంగ్రెస్ పార్టీ ఆ గ్యారంటీలంతా మనకి. ఎన్ఆర్జీ వరకు తెలుసు కదా మీరు, మహాత్మా గాంధీ గ్రామోద్యోగం మన ఊర్లో మనం పనులు చేసుకుంటే మనకి డబ్బులు వస్తాయి మన అకౌంట్లకి. ఆ ఉపాధి అంటే కొంచెం తెలుగులో నాకు కన్నడలో మాట్లాడి తెలుగులో కొంచెం ఇదైతుంది. ఉపాధి హామీ మనకి ఇచ్చినారు కదా, ఆ పొద్దు ఆ ఉపాధి హామీలో మనకి ఇచ్చింది మనకి ఆ పొద్దు మన ముఖ్యమంత్రిగా అయినట్ల రాజశేఖర రెడ్డి అన్నగారు ఇచ్చారు.
ఈ పొద్దు దాన్నంతా మీరు చంపేస్తే మేమేం గమ్మున చూసుకొని ఉంటామా? కాంగ్రెస్ పార్టీ మొగోళ్ళు ఏమనుకున్నారా? కాంగ్రెస్ పార్టీలో ధైర్య వ్యక్తులు లేరనుకున్నారా? కాంగ్రెస్ పార్టీలో మేమేమి శక్తివంతులు లేరనుకున్నారా? మీరు దానికి భయపడేట్లు కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భయపడేట్లేనంటే ఈ దేశానికి స్వాతంత్రం వస్తా ఉండలేదు, ఈ దేశానికి స్వాతంత్రం రాకుండా ఉంటా. ఈ పొద్దు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది అంటే అది కాంగ్రెస్ పార్టీ కారణం వల్లనే. ఈ పొద్దు మన షరీఫ్లమ్మ గారు ఒక నాయకత్వంలో మనమందరూ కాంగ్రెస్ కి ఊరు ఇల్లుకి మీరంతా ప్రచారం చేయాలా. ఈ దేశం బాగుండాలా, ఈ దేశం ముందువరించాలంటే కాంగ్రెస్ పార్టీ ముందుకు రావాలా. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు రావాలా. రాహుల్ గాంధీ ఎవరు కన్యాకుమారిని ఇంకా కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసింది, వాళ్ళ ఇంటికి ఏమైనా డబ్బులు ఎత్తుకొని చేసినా, వాళ్ళ ఆస్తి ఏమైనా సంపాదించేసి చేసినా? ఎవరి గురించి చేసింది? మన గురించే చేసింది. ఆయన ఒక్కొక్క రోడ్లో ఒక రైతుని, ఒక ఇండస్ట్రీని, ఒక బస్సుని, ఒక హాస్పిటల్ని అందరినీ చూసి ఏడాడ కష్టాలు ఏముంటాయి, ముందరకు మనం ఏం చేయాల్సి పనిపడుతుంది అని అంతా తెలుసుకొని పోయి. కానీ మనకి అవకాశం ఇలేదు జనాలు. కానీ అవకాశం వస్తుంది. మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమి చేసినా ఇష్టపడే చేస్తాం. కష్టపడి చేయము, ఇష్టపడే చేస్తాం. జనాలు ఓటు అడిగేది ఇష్టపడే. మేము జనాలు దుడ్లు కొట్టే కాదు మేము వచ్చేది. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తెచ్చినప్పుడు జనాల గురించే తెచ్చిన స్వాతంత్రము, మా గురించే కాదు, ఇంకొకరి గురించి కాదు, మన ప్రజల గురించి తెచ్చినాం. దానివల్ల ఇవ్వదంతే. మనకి అంటే చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీని అందరూ బెంబలించాలా, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలా. కాంగ్రెస్ పార్టీ మన షరీఫ్లమ్మ గారు నాయకత్వంలో మనమంతా కదిలి ఇంటింటికి పోయి ఇంటింట్లో కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏమి చేసింది మనం చెప్పి షరీఫ్లమ్మ గారి నాయకత్వం బలపడించి ఆ అమ్మ వెనక ఆ అమ్మ అన్న తమ్ముడు బిడ్డల తర మనమంతా జతలో ఉండి బలపడించి ముందు వచ్చేట్లా ఒక ఎలక్షన్ లో మనమంతా ఒక్కటిగా పని చేయాలని చెప్పుకుంటా. ఈ పొద్దు నేను మొదలే చెప్తే మీకు, నేను వచ్చింది ఎట్లా, నన్ను ఎవరూ పిలువలా. నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి కాంగ్రెస్ పార్టీలో మన ఆడబిడ్డ, మన ఇంటి ఆడబిడ్డ ఈ పొద్దు మన దేశం గురించి, మన రాజ్యం గురించి పోరాడుతా ఉంది అంటే మనం సపోర్ట్ చేయాలా లేదా? మీరంతా సపోర్ట్ చేయాలా లేదా? అందుకే నేను ఈ పొద్దు వచ్చిన మీ జట్లో మేమంతా ఉంటామని చెప్తా. నాకు మాట్లాడేదానికి అవకాశం చేసి ఇచ్చిన గంగాధర్ నెల్లూరు జనాలకి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పి నా మాటలు ముగిస్తాను. జై హింద్, జై కాంగ్రెస్.